ల్యాండ్ టైటిల్ యాక్ట్ను రద్దు చేసి రైతులకు మేలు చేసిన ప్రభుత్వం ఎన్డీఏ అని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి అన్నారు. ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా బెస్తవారిపేటలో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పేదవాడి కడుపు నింపే అన్న క్యాంటీన్లను ప్రారంభించారని చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం బలుగు బలహీన వర్గాలకు సంక్షేమాన్ని అందించే మంచి ప్రభుత్వం అని ఎమ్మెల్యే కొనియాడారు. చెప్పు కాంత్ ఇన్నేమో పంచాయతీ ఆఫీస్ ఎమ్మెల్యే గారు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు ఈరోజు మన గ్రామంలో ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వం ప్రజావేదిక కార్యక్రమానికి విచ్చేస్తున్నందుకు వారందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. 4,000 రూపాయలు చేసింది. అధికారంలోకి రాకముందు 3 నెలలకి అప్పుడే ఎన్నికలలో ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు 3 నెలలకు సంబంధించినటువంటి పెన్షన్ బకాయిలను కూడా ఒకటేసారి చెల్లించారు. దివ్యాంగులకైతే 3,000 రూపాయల పెన్షన్ని 6,000 రూపాయలు కూడా చేయడం జరిగింది. ఇక్కడ చాలా మంది మా డ్వాక్రా అక్క చెల్లెమ్మలు కూడా ఉన్నారు. వాళ్ళకి వడ్డీ లేని రుణాన్ని 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలకు కూడా వారికి ప్రభుత్వం పెంచడం జరిగింది. ఇదే కాదు, ఈరోజు పేదవాడికి 80,000 రూపాయలు మాత్రమే వారికి ఇచ్చే పరిస్థితి. 1,80,000 రూపాయలు ఇచ్చి ఇనుము ధర, ఇసుక ధర, సిమెంట్ ధర అన్ని ధరలు పెంచి 1,80,000కి మనకి మనిషత్తు గోడలు కూడా కంప్లీట్ అయ్యే పరిస్థితి లేదు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పేద వర్గాలకు నిర్మించే పక్కా గృహాల విషయంలో వారికి ఒక హామీ కూడా ఇవ్వడం జరిగింది. 4 లక్షల రూపాయలు పేదవారు నిర్మించుకునేటువంటి గృహానికి రాష్ట్ర ప్రభుత్వం సహాయం అందించబోతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇదే కాదు, ఈ రోజు మనకి గతంలో పేదవాడికి రేషన్ షాపుల ద్వారా పరిపాలన సాగిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు దేశంలోనే ఉన్నటువంటి ముఖ్యమంత్రుల్లో అందరికంటే సీనియర్ గా ఈ దేశంలోని అందరికి ఆదర్శప్రాయుడు పరిపాలన అందించడంలో ఉన్నారు మన ముఖ్యమంత్రి గారు. మొన్నటికి మొన్న ఒక 15 రోజుల క్రిందట తుఫాను ద్వారా విజయవాడ నగరం అతలాకుతలమైపోయి ఊరంతా అక్కడ మునిగిపోతే పేదవాళ్ళ యొక్క కష్టాన్ని చూసి చెల్లించిపోయినటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడికి పోయి నీళ్ళల్లో తిరిగి వాళ్ళ కష్టాలు తెలుసుకొని అన్ని రకాలుగా వాళ్ళకు ఆదుకొని ఈ రోజు మరలా